అందరూ విజయమ్మకి సపోర్ట్ చేయగలుగుతారా సార్? విజయమ్మ ఆస్తుల గురించి ఒక ట్వీట్ చేశారు, ఒక లెటర్ ఇష్యూ చేశారు. మాట్లాడతారా వీళ్ళు? విజయమ్మ ఆస్తులు సపోర్ట్ చేయగలుగుతారా అనేది మాట్లాడిన ఇవి కాదు టాపిక్లు. మీరు మాట్లాడగలిగితే రోజా గారు రమేష్ గారు ప్లీజ్ విజయమ్మ ఆస్తులు సపోర్ట్ చేస్తారా? ఏం చేశారు? పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తుల్లో తన చెల్లెలకి అక్కలకి ఎంత పంచాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తులలో ఇప్పుడు ఇష్యూ వాళ్ళది కాదులేండి సార్. ఇష్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కోర్టుకు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి పోయింది కోర్టుకి. మీరేం మాట్లాడుతున్నారు? ఒక నిమిషం ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సరే మేడం వద్దులేండి. ఇప్పుడు సుభాష్ గారు అవన్నీ మాట్లాడితే వాళ్ళకి ఓకే ఓకే రమేష్ గారు ఆగండి. రమేష్ గారు మీరు సైలెంట్ గా ఉంటే బాగుంటది. వద్దు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ఉన్న మాట అంటే ఎందుకు నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. నాకు మీరు నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి. అవునండి, మీరు మాట్లాడేది సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. రమేష్ గారు టైం ఇస్తా. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు రోజాలాగా మా అన్న ధీరుడు సూర్యుడు అంటున్నా లేదు కదా. నేను ఒక్కటే మిమ్మల్ని అడిగేది, ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి అన్యాయం జరిగిందని వాళ్ళ స్వయాన వాళ్ళ అమ్మ మీ అధికార మెడబట్టి నెట్టేసిన ఒక మహిళ దాని గురించి రమేష్ గారు ఆగండి. ఈ రోజు డిక్లరేషన్ సంతకం పెట్టి ఆవిడ ఎంతో సనాతన సాంప్రదాయాలు ఫాలో అవుతా కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుంటే ఆవిడని తీసుకొస్తారు మాటికి. ఆ బుద్ధి లేని అడ్డగాడిద రోజా, బుద్ధి లేని అడ్డగాడిద అందరినీ చెప్తున్నారు. ప్రైమ్ లైన్ తరపున ప్రైమ్ లైన్ ఛానల్ నుంచి చెప్తున్నాను. ఆ బుద్ధి లేని అడ్డగాడిద నగరిలో అడ్డంగా బలిస్తుంటా ఉంది కదా, ఆ గాడిద చెప్తున్నాము. మళ్ళీ కనుక ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ముట్టేసి గాడిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో తోలుతానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోండి. ముందు ఒళ్ళు దగ్గరే పెట్టుకొని ఉన్నామండి. రోజాలాగా నోళ్ళు ఒళ్ళు మేము చాలా దగ్గర సుభాష్ గారు ఒక నిమిషం. రమేష్ గారు ఆగండి. రమేష్ గారు ఒక నిమిషం. లావణ్య గారు రమేష్ గారు ఆగండి. రమేష్ గారు ఆగండి ప్లీజ్. ఆగండి ప్లీజ్. లావణ్య గారు లావణ్య గారు ఒకటి ఇప్పుడు సరే 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 రమేష్ సరే ఒక ముఖ్యమంత్రి కరెక్టే సార్. ఒక ముఖ్యమంత్రి గారు సత్యమని పాలు పితకుతున్నారు రోజా గారు. ముఖ్యమంత్రి గారు కాదు సార్ ఒక ముఖ్యమంత్రి గారు సత్యమని పాలు పితుక్కుంటున్నారా అని చెప్పేసి అంత అది తప్పు కాదంటారా? సరేలేండి ఓకే ఓకే సరే అది ఎవరు విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దాం. మేడం ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం ప్లీజ్. మేడం ఒక నిమిషం ప్లీజ్. మేడం ఆగండి ప్లీజ్. ఆగండి ప్లీజ్. ఆగండి 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 ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం. మీ ఇద్దరు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం ఆగండి ప్లీజ్. మేడం ఆగండి ప్లీజ్. మేడం మేడం టైం అవుతుంది ప్లీజ్. ఆగండి 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 ఆగండి. రమేష్ గారు మేడం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సుభాష్ గారు ప్లీజ్. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు మాట్లాడండి. మాట్లాడొచ్చాలాగా ముందు ఏం మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రి ఆ తప్పు లేదా మీకు? సరే మాట్లాడేటప్పుడు భాష ఇంపార్టెంట్ ప్లీజ్. దయచేసి వినపలేదు. నేను పీసీఆర్ కామెంట్ నేను వినలేదు. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. ఇలా మాట్లాడితే ఎవరైనా మాట్లాడుతున్నారో అర్థం కాదు సార్. ఖండించాలి అంటే